ఓకే ఓకే కూర్చోండా. అందరూ వచ్చిండారా? అటెండెన్స్ పిలుస్తా ఉండా, చెప్పండి. ప్రద్యుమ్ మీరు పట్టుకొని చెప్పండి అప్ప, అది రెస్పెక్ట్. ధను జయశ్రీత, హర్షు, ఈరోజు ఎవరు ఆబ్సెంట్ లేదు కదా? మేడమ్మా హోంవర్క్ అందరూ రాయిండారా? అందరూ సబ్మిట్ చేయండి. దానికి ఒక్కొక్కరే వచ్చి సబ్మిట్ చేయండి. కూర్చో, నేను కరెక్షన్ చేస్తాను. కట్ చేయండి. ఏమో అనుకో లాస్ట్ నేను హోంవర్క్ చేసిన దాన్ని ఫస్ట్ పెట్టాను. నేను బుక్స్ కింద పెట్టేసిన నన్ను కొడుతుందా ఏమో. అయ్యో 4 సెకండ్లు. పదండి మ్యామ్. యాడ్ హోంవర్క్ వెళ్తాను, రాయలేదు మ్యామ్. నేను బయట పెయింట్ మ్యామ్, అందుకే వచ్చేసి పడుకునేసినాను. హోంవర్క్ రాకుండా ఎట్లు బయటకు పోతావా? రేపు మీ పేరెంట్స్ పిలుచుకొని రా. ఇప్పుడు పట్టు ఏట్లు కట్ చేయండి. నేను ఇంకా కొట్టనేలే. కూర్చో, రేపు మీ పేరెంట్స్ పిలుచుకొని రా. ఇదైనా ప్రద్యున్ యాల్ ప్రద్యున్ 2 క్వశ్చన్లు రాయిందావా? తినేసిన కల్లా 2 క్వశ్చన్లు రాయడు కదా, 2 రాయిందావా? ఇంక 2 క్వశ్చన్లు రాలేదు కదా ప్రద్యున్. ఊళ్ళో కరెంట్ పోయినా. సరే రేపు కంప్లీట్ చేసుకొని రా. రేపు కంప్లీట్ చేసుకురా. ఎలా కొట్టు, నీకు 2 పెడితే కుదురుకుంటాను. మీ చిన్నోళ్ళ. సరే నువ్వు కూడా రేపు మీ అమ్మ మీ అప్ప ఇద్దరు రావాల. కూర్చో. జయశ్రీత రాయిండవా? 2 ఆన్సర్లు రాంగ్ ఉంటాయాలమ్మా. తెలీదా నీక? మీ ఇంట్లో ఎవరు చెప్పించారు లేరా? మీ ఇంట్లో చదివిందా? సరే రేపు ఇంకా మీ అమ్మని ట్యూషన్ పంపించమను. కట్ చేయండి. రేపు ఇంకా మీ అమ్మనే ట్యూషన్ పంపించమను. సరే కూర్చో పని. మీ ఇంట్లో చిన్న బిడ్డ అని చెప్పేసి ఇష్టపెడతాను. మీ ఇంట్లో ఎవరు చదివింది రేపు ఇంకా నీట్గా చదువుకొని రాసుకురావాలమ్మా. లేదంటే స్కూల్లోనే పెట్టుకునేస్తా. రేపటి దాకా పంపించేలే స్కూల్లో. హర్షితారెడ్డి ఏమ్మా ఇది? రాయిందావా గీసిందావా? పాములు గీతలు పెట్టినట్లుంది. నువ్వేమన్నా డాక్టర్ చదువుతా ఉండవా? కానీ నాకు అర్థం కాదు. నువ్వేం ఆన్సర్ రాయిందావునే? నువ్వు రాసినా మీ అమ్మ రాసినా? ఇదేమిది ఏమనుకుంటుంది? ఇదేం నువ్వేం లేదంటే హైయర్ డిగ్రీ అసలు ఇట్లా గీసేకే ఒక్కొక్క అక్షరము ఏం రాయిందావు? నాకేమన్నా రా, నువ్వే చదివేకైతుందేమో. చదువుదురా, చదువు అయితే
చదువా కాదు కదా ఎవరు చదవాలి అప్పుడు రాయిల్లని రాహిండవా అదా ఎవరన్నా చదువుతారా ఏబిసిడి చూడే మీ చేతిలో ఉండేవాళ్ళే చదివే కదా నేను ఎట్లా కరెక్టా ఆన్సర్ అని చేసేది మీ అమ్మ చూస్తుంది నువ్వు హోంవర్క్ చేస్తావా లేదా చూసేదా కూర్చోండా రేపు ఇంకా కూర్చోండా కూర్చో రా 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 హోంవర్క్ ఏమో రాయిండవా తీసుకొని వస్తే నీకు నేను ఎట్లా మార్క్స్ ఇచ్చేదే రా చిన్న పెట్టే మీకు అందరికన్నా అందుకు ఇష్ట పెట్టిండేది ఆ వీటిని ఓకేనా కట్ చేయండి నేను పదమ్మ ఏం చిన్నోళ్ళు ఏమో ఒకరన్నా హోంవర్క్ కరెక్ట్గా రాయిండారా నెక్స్ట్ వీక్లో పేరెంట్స్ మీటింగ్ ఉంది అందరు పేరెంట్స్ రావాలా నువ్వు డైలీ హోంవర్క్ రాసేటప్పుడు మీ అమ్మకు చూపించేసి రాసుకొని రా అట్లా గీస్తే అదేమన్నా నువ్వు డాక్టరా ఇప్పుడే డాక్టర్ రాసినట్టు రాస్తే మాకు అర్థమయ్యేదన్నా వద్దా ఒక క్లాస్ వేయకుండా అందరికీ వచ్చేసింది ఒకరే పోతా ఉంటారా ఇంకా ఒక క్లాస్ అయిండేది మార్నింగ్ ఇంటి దగ్గర నీకు ఎంతసేపు వస్తారా ఒక్కొక్కరే పోతా ఉంటారు హర్షు డాక్టర్సే బాగా రాస్తారు నీకన్నా వాళ్ళంతా బాగానే రాస్తారు నువ్వు రాయలేదంతా నాకు ఒక అక్షరం కూడా అర్థం కాలే వాళ్ళ దగ్గర నేర్చుకోవాలి నువ్వు రాయలేదంతా బాగా రాస్తారు వాళ్ళు ఏంది వాషం ఒకరు అయిపోతే ఒకరు అందరూ పోతా ఉండేదేనా కొండ క్లాస్కి వచ్చిండవా ఆడేకి వచ్చిండవా నువ్వా ఏం దిగలేదా ఇంట్లో బొమ్మలు క్లాస్కి బొమ్మలు తలవలేదని చెప్పేసి మేము ఫస్ట్ లోనే మిమ్మల్ని జాయిన్ చేసేటప్పుడు మెన్షన్ చేయండాము మీకు తెలియదు అదంతా క్లాస్ రూల్స్ అంతా రేపు ఇవంతా రేపు కానీ వచ్చినారంటే మిమ్మల్ని అవుతూ నిలబెడతాను ఈ పద్ధతి ఇది గోడ కూర్చేయండి గోడ ఇద్దరు ఇంకోనాడు బొమ్మలు ఎక్కువ వస్తే మాకు మా అవుతా నిలుపుతాను ఈరోజు గోడ కూర్చేయండి 1 hour గోడ కూర్చి తగ్గకూడదు కూర్చోండి ఇంకా రాండి 1 hour అయిపోయా ఇంకోనాడు అట్లా బొమ్మలంతా ఎత్తురాకూడదు సరేనా అందరూ నీట్గా రాసుకొని రావాలి రేపు హోంవర్క్ రేపు కానీ హోంవర్క్ వేసుకొని రాలేదంటే అందరికీ ఏట్లేదు జషిత నీకు రాలేదంటే నన్ను వచ్చి అడగమ్మా ఓకే మీ అమ్మ చదువుకోలేదో చెప్తుంది కదా నువ్వు రాలేదంటే నన్ను వచ్చి అడుగు నీకు చెప్పిస్తాను మీకు కూడా అంతే ఏమన్నా మీకు ఏమైనా అర్థం కాలేదంటే నన్ను వచ్చి అడగండి అట్లు కానీ స్కూలే మీకు అర్థం కాలేదంటే నన్ను వచ్చి అడగ ఇప్పుడు కదా గోడ కూర్చి చేసుకొస్తే మళ్ళీ ఆడుతున్నా బాబు పెట్టి సైడ్కే పెట్ట పెట్టండి ఇంకా టచ్ కూడా కాలే నా స్కేల్ ఇంకా టచ్ కూడా కాలే అంతేనండి కట్ మీ హోంవర్క్ అంతా రాసి పెట్టి నన్ను బుక్స్ ఏం హోంవర్క్ అని మీ బుక్స్ మీరు ఎత్తుకొని పోండి సరేనా ఓకే బాయ్ ఓకే బాయ్